ఆగస్ట్ 2 దేవుని వాగ్దానం. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు 5:11. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవాది దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినము చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మనము చాలా పర్యాయములు మన జీవిత ప్రయాణంలో మనము వెళుతూ ఉన్న సందర్భంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు మనకి కలుగుతూ ఉంటాయి. వీటన్నిటిలో చాలాసార్లు వారు అనుకునే గమ్యానికి చేరుకోకుండా వెనుతిరిగే లక్షణాన్ని మనం ఏమాత్రం కలిగి ఉండకూడదు. చాలాసార్లు వెనక్కి అడుగు వేసి ఆగిపోయే వారిని మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా కొన్ని విషయాలలో మనం రాజీ పడి ఆ పనిని ఆపేసే వారంగా కూడా ఉండే సందర్భాలు కనబడుతూ ఉంటాయి. దానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటంటే, దుఃఖము నీకు కలిగినప్పుడు, నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన నిన్ను క్షేమ పరిస్థితులకి లేవనెత్తేవాడు అనే విషయాన్ని నువ్వెప్పుడు మర్చిపోవద్దు. ఒక విషయంలో నీకు దుఃఖం కలిగింది, ఒక బాధ కలిగింది, ఇబ్బందికరమైన పరిస్థితి నీ జీవితంలో వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని, ఆ బాధని, ఆ దుఃఖాన్ని ఆయన సంతోషకరమైన సమయంలోనికి, ఆనందకరమైన సమయంలోనికి, ఆ దుఃఖమును అద్భుతమైనటువంటి పరిస్థితుల్లోనికి మార్చి నేను లేవనెత్తుతాడు. నిజమే ప్రియులారా, కన్నీటిలో నుండి వారు వచ్చేటువంటి ఆ నీటి బిందువులను ప్రభువు ఆనంద బాష్పములుగా మార్చగలుగుతాడు. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో ఒక పరిస్థితిని బట్టి మనము వెనడుగు వేస్తూ దేవునిలో మనము కట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని వదిలిపెట్టండి. ప్రభువు మీద పరిపూర్ణంగా ఆధారపడి మనం ముందుకు వెళితే నీకు ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉందో అదే పరిస్థితిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అటువంటి కృపా భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఏదైతే ఇబ్బందిగా ఉందో దానిని ఆశీర్వాదకరంగా మార్చండి. దుఃఖ పరిస్థితుల నుంచి బయటికి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ప్రభా జయం దయచేయండి. అవమానం నుండి, కీడి నుండి తప్పించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీములతో నింపి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.